ప్రైజ్ లార్డ్. ఈరోజు మన వాక్య ధ్యానం కోసం మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం ఒకసారి నేను చదువుతున్నాను. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చింది. ఇక్కడ అపవిత్రాత్మ ఏంటంటే ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత అది నీళ్లు లేని చోట్ల తిరుగుచు మళ్ళా నా ఇంటికి నేను వెళ్ళేది అని అనుకొని వెనక్కి వచ్చి ఆ ఇంటిలో ఎవరూ లేక, మొదటిది ఎవరు లేక, రెండవది ఊడ్చి, మూడవది అమర్చి ఉండడం. 3 విషయాలు మనకు ఎవరూ లేకపోవడం, లోపల ఊడ్చడం, అమర్చి ఉంచడం. యాక్చువల్గా అమర్చి ఉంచడం అంటే మనం ఆలోచించుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మనం ఏమైనా ఒక టెలివిజన్ సెట్ కొంటున్నాం అనుకోండి, అది మన హాల్లో ఫిక్స్ చేసుకోవడానికి అది ఎంత సైజులో ఉంది, ఆ టెలివిజన్ లెంత్ బ్రెడ్త్ మనం కొలుచుకుని దానికి తగినట్టుగా మనం స్పేస్ చేసినప్పుడు దాన్ని ఏం చేయగలుగుతాం, మనం ఆ టీవీని అమర్చగలుగుతాం. సో అమర్చడం అంటే అది అమర్చడానికి కొన్ని కొలతలు ఉన్నాయి. ఆ కొలతల ప్రకారం మనం చేసినప్పుడు అమర్చగలుగుతాం. సో అదేవిధంగా ఆత్మకి కూడా కొన్ని కొలతలు ఉన్నాయన్నమాట. అది అమర్చి, ఊర్చి, అమర్చడం అంటే, ఊడ్చడం అంటే శుభ్రపరచడం, అమర్చడం అంటే దానికి తగిన కొలతలు ఉండడానికి తగిన అన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట ఆ ఇంట్లో. అలాగే అపవిత్రాత్మకి కొన్ని డైమెన్షన్స్ ఉన్నాయన్నమాట. అది వచ్చి మనలో ఉండడానికి మనం ఆ విధంగా అమర్చినప్పుడు అది వచ్చి అదే కాకుండా దానితో పాటు 7 ఆత్మల్ని, దురాత్మల్ని తీసుకుని వస్తుందంట. మనం దేవుని ఆత్మకి అపవిత్రాత్మకి వ్యత్యాసం చూసుకున్నట్లయితే 2 కూడా ఆత్మలే, శరీరాలు కాదు. సో ఆ ఆత్మలు ఖచ్చితంగా ఒక శరీరాన్ని కోరుకుంటాయి. పరిశుద్ధాత్మ కానీ, దేవుని ఆత్మ కానీ. ఈ భూమి మీద వాటి పని చేయాలంటే వాటికి ఏం కావాలంటే ఒక శరీరం కావాలి. కానీ ఆ శరీరం ఎలా ఉండాలంట, ఆ ఆత్మకి తగినట్టు అమర్చి, ఊడ్చి, ఖాళీగా ఉండాలంట. అప్పుడే ఆ ఆత్మ, పరిశుద్ధాత్మైన దేవుని ఆత్మైన ఆ శరీరం లోపలికి వస్తుంది. అయితే మనం చూసుకున్నట్లయితే చాలామంది భక్తుల మీద కొన్ని ఆత్మలు ఉంటాయి. ఇప్పుడు సంసోను మీద బలముగల ఆత్మ ఉంది అని చెప్తాడు దేవుడు. అలాగే దానియేలు మీద వివేచన గల ఆత్మ ఉందని చెప్తాడు దేవుడు. అలాగే దావీదు మీద బలముగల ఆత్మ ఉంది. అలాగే ఎస్తేరు దేవుని దయను ఉంది అని ఉంటుంది. అయితే వారి కొలతలు, వారి లెక్కలు, అంటే వారు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించారో, పరిశుద్ధంగా ఎలా బ్రతికారో అని మనం వాటన్నిటిని మనం తెలుసుకొని దాని ప్రకారం మన జీవితాన్ని అమల్చుకున్నప్పుడు వారి మీద ఉన్న ఆత్మ మన మీదకి రావడమే కాకుండా ఆ ఆత్మ కన్నా ఎక్కువ 7 అంతుల ఆత్మ మనం పొందుకోగలుగుతాం. ఇప్పుడు మనం ఎలీషా చూసుకున్నట్లయితే ఏలియా కంటే 7 అంతుల ఆత్మ అయినా పొందుకోగలిగాడు. దానికి రీజన్ ఏంటంటే ఏలియా వంటి జీవితాన్ని, ఏలియా వంటి భక్తిని, ఏలియా వంటి ఆ నడవడికని ఎలీషా గమనించి తను తాను అమర్చుకున్నాడు కనుక ఆ ఆత్మ ఏలియా మీద ఉన్న ఆత్మ ఆ ఎలీషా జీవితంలో ఊడ్చి, అమర్చి, ఖాళీగా ఉండడం చూసి తనకంటే గొప్ప ఆత్మని, 7 అంతుల ఆత్మని తీసుకుని వచ్చి తన మీదకి వచ్చాయన్నమాట. అలా విధంగా ఎస్తేరు జీవితంలో మనం చూసుకున్నట్లయితే 2వ అధ్యాయం 17వ వచనం, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. ఇక్కడ ఎస్తేరు చూసుకున్నట్లయితే బాగా దిగువ స్థాయి నుంచి రాజులు ఉండే స్థితికి వెళ్ళింది. అలా స్థితికి వెళ్ళడానికి కారణం ఏంటంటే తను దయా దాక్షిణ్యాలు పొందిందంట. అయితే ఆ దయా దాక్షిణ్యాలు పొందాలంటే, అటువంటి మనం కూడా మన జీవితాన్ని అలా అమర్చుకోవాలంటే, అటువంటి దయ పొందేగలిగే ఆత్మ మన మీదకి రావాలంటే ఏం చేయాలంటే, ఒకసారి సామెతలో ఉంటుంది, సత్పురుషుడు యెహోవా దయని పొందుతాడంట. సత్పురుషుడు అంటే మంచివాడు, మంచి చేసేవాడు. అంటే మంచి అంటే వాక్య ప్రకారం ఎవరైతే చేస్తూ ఉంటారో వారి మీదకి యెహోవా దయ దాక్షిణ్యం వస్తుందంట.
అయితే మన మీదకి దేవుని దయా దాక్షిణ్యం వచ్చినప్పుడు మనం పెద్ద పెద్ద వారి ముందు మనం ఎస్తేరు ఎలా దయ పొందిందో మనం దయ పొందగలుగుతాం. అదేవిధంగా సో ఏంటంటే ప్రతి భక్తుడికి కూడా కొన్ని కొలతలు ఉన్నాయి, వారి జీవితానికి కొన్ని కొలమానాలు ఉన్నాయి. వాటిని మనం తెచ్చుకున్నప్పుడు వారి మీద ఉన్న ఆత్మతో పాటు అంతకన్నా 7 ఇంతల ఆత్మని మనం పొందగలుగుతాం. దావీదు చూసుకున్నట్లయితే దావీదు కోసం ఉంటుంది, దావీదు నా హృదయానుసారుడు అని ఉంటుంది. హృదయానుసారుడు అంటే ఏంటంటే దేవుని హృదయంలో దేవుడు ఏం తలుచుకుంటున్నాడో అదే చేస్తాడు దావీదు. అంటే దేవుని హృదయం అంటే ఏంటి? ఆయన వాక్యం. సో వాక్య ప్రకారం ఎక్కువగా నడిచిన వ్యక్తి దావీదు అన్నమాట. సో అలా మనం నడిచినప్పుడు దావీదు ఎలాగా గొలియాదు వంటి లేదంటే సింహాన్ని ఎలుగుబంటిని చంపాడో, పెద్ద పెద్ద యుద్ధాలు చేసి దేవుడి కోసం నిలబడ్డాడో, మనం కూడా అలాగే మనం ఉండగలుగుతాం అనమాట. సో ఏంటంటే అపవిత్రాత్మ ఏ విధంగా ఊడ్చి అమర్చి ఖాళీగా ఉన్న శరీరాన్ని చూసి ఎలాగా తనకంటే గొప్పవైన 7 దురాత్మలు తీసుకుని మనిషి లోపలికి వస్తుందో, పరిశుద్ధాత్మ కూడా మనం పరిశుద్ధుల కొనమాలంతో మనం బ్రతికినప్పుడు వారి మీద ఉన్న ఆత్మతో పాటు వారికంటే బలమైన 7 ఆత్మలు మన జీవితంలోకి వస్తాయి అన్నమాట. సరే, కళ్ళు మూసుకొని ప్రార్థన. పరలోకమందు పరిశుద్ధాత్మ ప్రభు ఇంతవరకు నడిపించినందుకు అవును తండ్రి, మీ పరిశుద్ధుల కొలమానాలతో తండ్రి మేము మా జీవితాన్ని ఊడ్చుకొని అమర్చుకొని తండ్రి మేము ఖాళీ చేసుకుని తండ్రి నీ పరిశుద్ధాత్మకి, నీ శక్తి గల ఆత్మకి మేము చోటిచ్చి నీకోసం బలంగా నిలబడే కృప వినేవారు అందరికీ మాకు దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాము. ఆమేన్.